అతను కూడా అమ్మా నాన్న లేని అక్క రాని వస్తే వీళ్ళతో పాటు ఇక్కడెప్పుడు ఉంటాడులే. పిలు పిలు ఏ దేవుడు వస్తాడో చూస్తా. వీరసామని చెప్పింది వీడే అన్న వీడే. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. పాప పుణ్యాలెక్కడికి పోవురా, వాడు నీ పాపం పంపిన పరమాత్ముడు. వాడు అమెరికా నుంచి నా ప్రేమను వెతుక్కుంటూ వచ్చాడు అనుకున్నా, కానీ మీ చావు మిమ్మల్ని వెతుక్కుంటూ సముద్రాలు దాటొచ్చిందని ఇప్పుడు నాకు అర్థమైంది. వీడా సుతల కొడుక మా అన్నల్ని చంపింది. నమ్మలేకపోతున్నాను. చూడు, ఈ 4 దిక్కులు నావి. ఇక్కడి నుంచి నీ బాడీ బయటికెళ్తే నేను మునుస్వామి తమ్ముళ్ళే కాదు. రేయ్, మట్టి మీద మర్యాద లేని మీలాంటి వాళ్ళకి భూమి బ్రతిగా రాతలేదు. ప్రాణాలతో ఉన్న పసిపిల్లల్ని పాతి పెట్టిన ఇదే మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా, మీతో పాటు ఇక్కడున్న ఏ ఒక్కడు కూడా మిగలరు. ఈ సమాధుల మీద మీరు కొత్త జీవితానికి పునాదులు వేస్తా. అచ్చా, అందరినీ కాపాడదామనే. వీళ్ళు తగలబడిపోయారన్న అబద్ధాన్ని నిజం చేసేయండి రా. దీంతో పాటు మొత్తం అందరినీ కాల్చి బుడిద చేసేయండి. హలో వాల్మీక్ గారు, వేర్ ఆర్ యూ? ప్రియాంక, నేను ఇప్పుడు ఇండియా వచ్చాను. ఏంటి మ్యాటర్? విశ్వ గారు కాల్ చేశారు సార్. మన కాన్సెప్ట్ లో బ్యాలెన్స్ పంపించమన్నారు. అది సెండ్ చేశానని చెప్పడానికి నేను కాల్ చేశాను. అదెలా పంపిస్తారబ్బా? నేను ఇంకా దాన్ని ఫైనలైజ్ చేయలేదు కదా. మొన్న మీరు మా అందరితో డిస్కస్ చేశారు కదా సార్, ఫైనలైజ్ అయిపోయింది అనుకున్నాను. డిస్కస్ చేయడానికి ఫైనలైజ్ చేయడానికి తేడా ఉంది. ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడున్న వర్షన్ ప్రకారం హీరో పేరెంట్స్ విలన్స్ చేతుల్లో చచ్చిపోతారు. అవునా సార్? అందుకే నేను క్లైమాక్స్ మార్చి మళ్ళీ రీరైట్ చేద్దాం అనుకుంటున్నా. సరే, ఓ పని చేయి నువ్వు. విశ్వాక్ ఫోన్ చేసి ఇది ఫైనల్ వర్షన్ కాదన్నాడు వాల్మీకి, వేరే ఏదో రాస్తున్నాడు అని చెప్పు. నేను కూడా విశ్వాక్ ట్రై చేస్తాను. ఓకే. లెవెల్ 4 సార్, ఇది వాటర్ లో ప్లాన్ చేశాను. ఒక నదీ తీరాన ఉన్న స్వస్తిక్ నగరం అనే చారిత్రాత్మకమైన గ్రామంలో ఇది స్టార్ట్ అవుతుంది. విలన్ కి హీరో తండ్రికి మధ్య ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగి విలన్ హీరో పేరెంట్స్ ఇద్దరిని బంధిస్తాడు. అప్పుడు ఏంటి సార్ ఈ ఊరు ఇలా ఉంది? మనుషులు ఎవరు కనపట్లేదు. ఒంట్లోంచి వణుకు పుట్టేస్తుంది. వద్దని చెప్పిన దుర్ముహూర్తంలో తీసుకొచ్చారు. నాకేదో కీడు శంకిస్తుంది సార్. రండి, కూర్చోండి. వెరీ నైస్ హౌస్. అవునండి, ఈ ఇంట్లో ఏదో ఒక డివైన్ లుక్ ఉంది. ఇది ఒక రాజుగారి బంగ్లా. చాలా సంవత్సరాల క్రితం ఒక అర్ధరాత్రి దొంగలు పడి పాప కుటుంబం మొత్తాన్ని చంపేశారు. ఆ తర్వాత ఇది నా చేతికొచ్చి నా గెస్ట్ హౌస్ అయింది. ఓకే, మీరు విశ్రాంతి తీసుకోండి. యా. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమన్నాడు అన్న. అదేంటి, గ్రామస్తులందరితో మాట్లాడి వాళ్ళ సమక్షంలో కదా సైన్ చేయడానికి వచ్చింది. నో రష్, విల్ వెయిట్. జనులు సమ్మతించరనుచు వెనుకాడడు సాధకుండు. జనులను సాధించుట కదా ఇలా సాధక ధర్మమగును. వెను మునుస్వామి. ఇది మునుస్వామి శతకంలో 33వ పద్యం. నేనే రాశా. బాగుందా? సంతకం పెట్టండి. మిస్టర్ మునుస్వామి, డోంట్ పుష్ మీ. నన్ను భయపెట్టి ఎవరు పని చేయించుకోలేరు. నా స్టేటస్ మర్చిపోతున్నారా? మీ స్టేటస్ చూసి యూటర్న్ తీసుకోవడానికి నేను మిశ్రాని కాదు. విచ్ మిశ్రా? మిశ్రా మై పార్ట్నర్.
మిస్టర్ శివప్రకాష్, హవాయ్, నీ కొడుకుని తీసుకుని రాలేదా? మీరిద్దరూ పోయి మీ ఫ్యామిలీలో వాడొక్కడే బ్యాలెన్స్ ఉంటే అస్సలు బాగోదు. మీరంతా ఒక టీం అన్నమాట. సంతకం పెట్టకపోతే చంపేస్తారా? I put you all behind bars in no time. అయ్యో వద్దండి, ఏం చేస్తున్నారు? నీ నుదిటి మీద పొట్టు చాలా అందంగా ఉంది. దాన్ని చెరిపోయేద్దని మీ ఆయనతో చెప్పు. రేయ్, నువ్వు చెక్కుల మీద సంతకాలు పెట్టి పైకి వచ్చినోడివి. నేను శవాలతో సంతకాలు పెట్టించి పైకి వచ్చినోడిని. చంపడం నాకేం కొత్త కాదు, కానీ చావడం నీకు చాలా కొత్తగా ఉంటుంది. వస్తావా? పేటిఎం చేస్తున్నాను. తాతయ్య, వాల్మీకి, తాతయ్య, దీర్ఘాయుష్మాన్ భవ. నీ ఆరోగ్యాలు ఎలా ఉంది తాతయ్య? ఆ అమ్మ చూసుకుంటుందిగా. అవును, యుఎస్ లో నువ్వేదో కథ రాస్తున్నానని చెప్పావు. జీవితం అంటే దేవుడు ఆడుకునే ఆటలు నువ్వే చెప్పావు కదా తాతయ్య. ఇప్పుడు ఆ ఆటలనే రాస్తున్నాను. ఇంతకీ నేను రాస్తున్న కథ ఏంటో తెలుసా నీకు? చిన్నప్పుడు ఇక్కడ విన్నదే. మరి శాస్త్రాల్లో శాంతి హోమాలు లాంటివి ఉంటాయి కదా గురుగారు. తప్పు చేశానన్న బాధ చేసిన వాడికి ఉండాలి కదా. అయ్యారు మేమిక్కడికి వచ్చింది కూడా మా భావతృప్తి కోసం. మాకీ నమ్మకాలు లేవు. తూతూ మంత్రం పూజలు ఏమన్నా ఉంటే నువ్వు చేసుకో. పశ్చాత్తాపం లేని పూజకి ఫలితం ఉండదు. పాపం చేయి దాటిపోయింది. పాపం అంటే తాతయ్య, పశ్చాత్తాపం అంటే ఏంటి? చేసిన తప్పును తెలుసుకుని బాధపడటమే పశ్చాత్తాపం. మన పశ్చాత్తాపం లేకపోతే? పంచభూతాలే శిక్షిస్తాయి. అదే నా కథ అయింది. సాక్ష్యాలు లేకుండా పాపాలు చేసేవాళ్ళ మీద పంచభూతాలే పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. నలుగురి చావు ఒక్కడి చేతిలోనే ఉంటుంది. ఎవడు చంపుతున్నాడో చచ్చేవాడికి తెలియదు. ఎందుకు చంపుతున్నాడో చంపేవాడికి కూడా తెలియదు. ఎలా తెలుస్తుంది? దేవుడు ఆడుతున్నాడు, పంచభూతాలు వేటాడుతున్నాయి. ఒకడు గాల్లో చచ్చిపోతాడు, విండు మిల్లికి వేళ్లాడుతూ. ఇంకొకడిని అగ్ని చంపేస్తుంది. కాశీలో చితిమంటల్లో పడి బూడిదైపోతాడు. వాల్మీకి మూడో పడేలా చనిపోయాడు. గురుస్వామని చెప్పేశాడన్నా. బతికుండగానే బతికొక పెట్టేశాడన్నా. ఎవరా చంపింది? నీరసమని చెప్పరాడన్నా. ఆడెవరో కాదు, ఇప్పుడు మీతో ఉన్న శివప్రకాష్ గారి కొడుకే అన్నా. ఏంటని? నీ కొడుకు నా తమ్ముడిని ఎందుకు చంపుతున్నాడు? ఎందుకు చంపుతున్నాడు? ఈ కాలానికి నా కొడుకు చేసుంటాడు. నా ముగ్గురు తమ్ముడిని వాడే చంపేశాడు. జాతకం ప్రకారం వాడే నన్ను కూడా చంపాలి. చెప్పు, ఎక్కడున్నా కొడుకు నేను చూడాలి. నా మృత్యువంతుని చూడాలి.
కాకపోతే నేను ఇంకా డిజైన్ చేయలేదు. చేస్తున్నది నువ్వు కాదు వాల్మీకి, అమ్మ చేయిస్తుంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. పాపం మీద పాదం మోపి అహంకారం తలనరికి ఆదిపరాశక్తి నీ చేత రాయిస్తున్నది. నువ్వు రాస్తున్నది కథ కాదు వాల్మీకి, నిజం. ఆ నలుగురు అన్నదమ్ముల్లో ఇద్దరు నువ్వు చెప్పినట్లే చనిపోయారు. మూడో ప్రాణం కూడా మట్టిలో కలిసిపోయిందని అర్థమవుతోంది. ఆఖరి ఆయువు కూడా తీరిపోతుంది. పంచభూతాలు ప్రక్షాళన చేస్తున్నాయి వాల్మీకి. నువ్వు నిమిత్త మాత్రుడివి అంతే. చెయ్యరా దొరకబోదే. నన్నెత్తుకుంటూ వచ్చావు, నా ముగ్గురు తమ్ముళ్ళని చంపావు, ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చావు. ఏరా నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి పైవాడు నాకు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చాడా? నువ్వు ఎవడమో నాకు తెలియదు, మా అమ్మ నన్ను ఎక్కడ ఎత్తుకున్నారో నాకు తెలియదు, కానీ నేను నిన్ను చంపుతానని మాత్రం క్లియర్ గా తెలుస్తోందిరా. నీ ప్రాణాలు తీయడానికి నాకు పాస్పోర్ట్ ఇచ్చారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మా నాన్న నెత్తురు నేను ఎక్కడున్నా ఇక్కడికి లాక్కొచ్చింది. మా అమ్మ కన్నీటి పొట్టు నువ్వు ఎక్కడున్నావో నాకు చూపించింది. రిలేషన్ అంటే ఇది. నెత్తురు డిస్టర్బ్ చేసిన వాడికి నేల మీద రిలేషన్స్ ఉండవు. ఎరా నా చేతికి గీతలే లేవు, నీ చాలా రాసిపెట్టులేరా? వీడి చేతిరాతలో నా తర్రాతలు మార్చేస్తే అంటగా చెరిపేస్తే పోలా. దేహం పంచభూతాత్మకం. గాలి, మట్టి, నీరు, నిప్పు, ఆకాశం కలిసి శరీరాన్ని నిర్మిస్తాయి, నడిపిస్తాయి. నీ సంకల్పం మంచిదైతే సహకరిస్తాయి, తప్పు చేస్తే నీలోని పంచభూతాలే నిన్ను శిక్షిస్తాయి. అది ధర్మం. ఆ సృష్టి ధర్మానికి ఈ కథ సాక్ష్యం. ఈ భూమి మీద మనిషి గీసిన గీతలు అక్షాంశాలు, రేఖాంశాలు. కాని ధర్మం దాటనివ్వని గీత ఒకటి ధర్మంతోనే పుట్టింది. అది దేవుడు గీసిన గీత.